హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కానీ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం. ఇంకా అలెక్ ఇన్ బోర్డ్‌ల్యాండ్ సీజన్ 3 అయితే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయింది. లాస్ట్ 2 సీజన్స్ అయితే చాలా పాపులర్, చాలా బాగా హిట్ అయ్యాయి. ఇది కూడా సేమ్ యాజ్ స్క్విడ్ గేమ్స్ లాగానే ఉంటుంది. గేమ్స్ అందులో నుంచి ఎలిమినేట్ అవ్వడం, లాస్ట్ ఒక విన్నర్ ఉంటారు. కానీ స్క్విడ్ గేమ్స్తో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్. ఇందులో గేమ్స్ అన్నీ చాలా యూనిక్గా ఉంటాయి, యూనిక్గా డిజైన్ చేస్తారు. లాస్ట్ 2 సీజన్స్ అయితే చాలా పెద్ద హిట్ అయింది. సీజన్ 1 అయితే సూపర్ ఉంటుంది, మామూలుగా ఉండదు సీజన్ 1 అయితే. సీజన్ 2కి దాన్ని ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచారు, ఇంకా బాగా వైడ్గా వెళ్ళింది. కానీ సీజన్ 3కి వచ్చేసరికి మాత్రం స్టోరీ సేమ్ గేమ్సే, కానీ గేమ్స్ అంత ఇంట్రెస్టింగ్గా లేవు. ఈ సీజన్లో గేమ్స్ కూడా చాలా తక్కువ పెట్టారు, అరౌండ్ 5-6 గేమ్స్ పెట్టారు. అందులో కూడా గేమ్స్ పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండవు, సేమ్ లాస్ట్ సీజన్స్ లాగే ఉంటుంది. ఓన్లీ టూ గేమ్స్ బాగా ఉంటాయి. అందులో ఒక ట్రైన్ సీన్ గేమ్ ఉంటుంది, అదొకటి. ఇంకోటి లాస్ట్లో ఒక ఫైనల్ సీజన్ కింద ఒక గేమ్ ఉంటుంది. అది దానికి పిలిచి మిగతా ఇందులో అయితే లాస్ట్ 2 సీజన్స్లో క్యారెక్టర్స్ బాగా ఇంట్రడ్యూస్ చేశారు, దాన్ని ఎక్స్ప్లోర్ చేశారు. కానీ ఈ సీజన్లో అలాగేం లేదు, నార్మల్గానే ఉంది. ఎక్కువ క్యారెక్టర్ని కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు ఈ సీజన్లోని. ఇంకా లాస్ట్ సీజన్స్తో పోలిస్తే ఈ సీజన్ కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఇది ఆల్రెడీ ఫోర్స్ఫుల్గా తీసినట్టు అనిపిస్తుంది, కానీ నెక్స్ట్ సీజన్ కూడా ఉంటుందో లేదో చూడాలి. ఇంకా గేమ్స్ విషయానికి వస్తే గేమ్స్ అయితే బాగా ప్లాన్ చేశారు, యూనిక్గా ఉంటాయి. లాస్ట్ 2 సీజన్స్ లాగే ఉన్నా కానీ సేమ్ యూనిక్గా ప్లాన్ చేశారు, యూనిక్గా ఉంటాయి గేమ్స్. ఈ గేమ్స్లో ఏంటంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడంలోనే ఉంటుంది ఈ గేమ్స్ అంతా. దానివల్ల సగం సేపు మనకి గేమ్స్ ఫస్ట్ రూల్స్ మనకు అర్థం కావు, గేమ్స్ రూల్స్ అని. దానివల్ల అంత కనెక్ట్ అవ్వం. ఇంతకుముందు లాస్ట్ 2 సీజన్స్ ఇచ్చిన హైప్ అయితే ఇవ్వలేకపోయింది. ఈ సీజన్ అంత గ్రిప్పింగ్గా కూడా తీయలేదు, అంత గ్రిప్పింగ్గా ఉండదు ఈ సీజన్ 3 అయితే. మీకు టైం ఉంటే ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. ఇంకా అరౌండ్ 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ ఒక అరౌండ్ 1 hour 20 minutes కింద ఉంటుంది. సీజన్ 3కి వస్తే అంత హుక్ చేయలేపిందనే చెప్పాలి, ఎందుకంటే చూసేటప్పుడు బాగా ల్యాగ్ చేసినట్టు ఉంటుంది, బోర్ కొట్టేసినట్టు ఉంటుంది సీజన్ 1 పోలిస్తే. సీజన్ 4 కూడా అంటున్నారు, చూడాలి మరి ఇంకేది ఇంట్రడ్యూస్ చేస్తారో. ఆల్రెడీ సీజన్ 3 అయితే పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి అయితే లేదు. సీజన్ 4 ఎలాగుంటుందో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే కింద కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను చేస్తాను. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం, ఇలా మూవీ రివ్యూస్ కోసం కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.